ఈ సినిమాని థియేటర్లోనే చూద్దాం అనుకున్నా కానీ నేనున్న చోట ఈ మూవీకి షోస్ పడకపోవడంతో అప్పట్లో ఈ మూవీని థియేటర్లో చూడడం కుదరలేదు. ఇక ఫైనల్గా ఈరోజు జియో హాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్కి రావడంతో నేను ఈ మూవీని చూడడం జరిగింది. తెలుగు ఆడియో అవైలబుల్గా ఉన్నా కూడా ఒరిజినల్గా ఈ మూవీ తీసింది తమిళ్లో కాబట్టి తమిళ్లోనే నేను ఈ మూవీని చూసా. అండ్ నాకైతే ఈ మూవీ చాలా చాలా నచ్చింది. బేసిక్గా ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి లైఫ్ టీనేజ్ నుండి 30+ ఏజ్ వరకు ఏ విధంగా సాగింది, తన ఆలోచనలు, పేరెంట్స్, రిలేషన్షిప్స్, ఫ్లాస్, కన్ఫ్యూజన్స్, ఇలా రకరకాల విషయాలు ఆమెపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాయన్నది ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇది వినగానే మీకు టక్కున నా ఆటోగ్రాఫ్ మూవీ గుర్తొచ్చే ఉంటుంది, కానీ నిజానికి ఆ మూవీకి ఈ మూవీకి చాలా తేడా ఉంటుంది. ఆటోగ్రాఫ్ మూవీతో పోలిస్తే ఈ మూవీ ఇంకా బోల్డ్గా, సినిమాటిక్గా కాకుండా రియలిస్టిక్గా ఒక అమ్మాయి లైఫ్లో కొంత భాగాన్ని చూపించినట్టుగా ఉంటుంది. అమ్మాయిలంటే శారీలు, చూడిదార్లు మాత్రమే వేసుకొని ఫోన్లు, ఇంటర్నెట్లు వాడకుండా కవితలు రాస్తూ అందమైన లొకేషన్లలో తిరుగుతూ డిసిప్లైన్ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే డిసిప్లైన్ అనే విధంగా మాత్రమే ఉంటారనే భ్రమంలోకి వెళ్ళమని చెప్పకుండా అబ్బాయిలకి ఎలాంటి ఫ్లాస్, కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ ఉంటాయో అలాగే అమ్మాయిలకి కూడా ఫ్లాస్, కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ ఉంటాయని, వాళ్ళు కూడా మనుషులే, ఏ జెండర్కి చెందిన వాళ్ళైనా ఇటువంటి క్వాలిటీస్ ఉండడం సహజమేనని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఈ మూవీ. రమ్య అనే ఒక ఫ్రీ స్పిరిటెడ్ అమ్మాయి మిసాజినీకి, ప్యాట్రియార్కల్ కన్స్టెంట్స్కి లొంగకుండా మొండిగా తన లైఫ్ని తనకు నచ్చిన విధంగా బ్రతకాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైం అందరిలానే తనకి కూడా కొన్ని లోపాలు, భయాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతుంది, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలో ఎమోషనల్లీ చాలా సఫర్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే తనకి నచ్చిందే తను చేస్తుంది. తనని అదుపు చేయాలని చూసే వాళ్ళని దూరం పెడుతుంది. అది చివరికి తన అమ్మైనా సరే. జనరల్గా ఇటువంటి క్యారెక్టర్స్ని నెగిటివ్ షేడ్లో చూపించే సినిమాలు ఉంటాయేమో కానీ ఇది మానవ సహజం అని చెప్పే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మూవీ మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉందనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్ని తీసుకోవడంతో పాటు చాలా గ్రిప్పింగ్గా ఆ కాన్సెప్ట్ని నెరేట్ చేయడం వలన ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ మూవీ చాలా ఎంగేజింగ్గా ఉందనిపిస్తుంది. ఇందుకు గాను ఈ మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ వర్ష భరత్ గారిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రమ్యగా అంజలి శివరామన్ తప్ప ఇంకెవరూ ఆ క్యారెక్టర్కి సరిపోరేమో అన్నంత న్యాచురల్గా ఆమె పెర్ఫామ్ చేశారు. ఇక చాలా రోజుల తర్వాత శాంతిప్రియ గారిని మళ్ళీ ఈ మూవీలోనే చూడడం, ఆమెకు కూడా చాలా మంచి రోల్ని ఇచ్చారు. అండ్ ఆమెతో పాటు రిమైనింగ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఎక్సెట్రా అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మూవీ మీలో ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమందికి నచ్చదో నేను చెప్పలేను, కానీ అయితే ఈ మూవీని ఇష్టపడతారు, లేదా చిచ్చి ఇదేం సినిమారా బాబు అనుకుంటారేమో, కానీ యావరేజ్గా ఉందని మాత్రం అనుకోరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మూవీ కొంచెం బోల్డ్గానే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో ఈ మూవీని చూడకపోవడం బెటర్. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.